వీడి పేరు శివ. వీడు మంచి జరిగితే అదృష్టమని, చెడు జరిగితే దురదృష్టమని నమ్మే ఒక అష్టదరిద్రుడు అని ఎందుకన్నానంటే, వీడి ముందు అదృష్టం అడుగు దూరంలో కనబడుతూ ఉన్నా దరిద్రం మాత్రం కాలి కింద నీడలా వీడి వెంటే ఉంటుంది. కాబట్టి వీడికున్న దురదృష్టం పోయి అదృష్టం రావాలంటే వీడి జీవితంలోకి ఒక అమ్మాయి రావాలి అని ఒక జ్యోతిష్యుడు చెప్పడంతో అప్పటి నుంచి మనవాడు కంటికి కనబడ ప్రతి అమ్మాయిని గోకడం అంటే ప్రేమించడం మొదలుపెట్టాడు. అలా ప్రేమించిన 8 మంది అమ్మాయిలు ఎగిరిపోగా 9వ అమ్మాయి వీడు తలరాత మారుస్తుందన్న గట్టి నమ్మకంతో వెళ్తున్న మన వాడి కథంటో ఇప్పుడు చూద్దాం. ఏంటి లవ్వే? కింద చూడరా. అబ్బా ఏం సిగ్గుపడుతున్నావురా. నీ సిగ్గు చూస్తే అర్థమైంది గాని ఆపరా బాబు. అదే ఆపరా, ఇక్కడ చచ్చిపోయాగున్నాను. ఇంతకీ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసావా? పర్పస్ అంటే ఏందిరా? పర్పస్ కాదురా, ప్రపోజ్. ఏంటి తెలుగు మీడియమా? కాదురా, తమిళ్ మీడియం. ఇంతకీ నీ లవ్ మ్యాటర్ అమ్మాయికి చెప్పావా? ఎలా చెప్పాలో తెలియడం లేదురా. నీకంటే వీడియో బెటర్ కదరా. ఆడేదాన్ని కలిసి నన్ను మెయింటైన్ చేస్తున్నాడు. అరే రోజు ఎలా రా? ఈ జనరేషన్ లో అమ్మాయిలు పడడం పెద్ద కష్టమేం కాదు. కళ్ళు మూసుకుని ఫాలో అయిపో, లైఫ్ సెట్ అయిపోద్ది. అయితే నేనేం చేయాలి చెప్పురా? అదిగో ఆ బుట్టలో కనబడుతున్న పువ్వు ఒకటి తీసుకెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పు. ఆ తర్వాత చూడు ఏం జరుగుతుంది. ఏముంది చెప్పేకొట్టి చోట్ల ఏందిరా? పువ్వురా. అరే డైమండ్ రింగ్ ఇచ్చి విల్ యూ మ్యారీ మీ అని అబ్బాయినైనా వదులుకుంటుందేమో గానీ అమ్మాయి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ అనే వాడిని మాత్రం చచ్చినా వదులుకోదు. సో నేను చెప్పింది విని నన్ను ఫాలో అయిపో. పో. భయంగా ఉందిరా. మారడు. ఊరి పెరుబాట్లో అమ్మవారి కొద్దుల అంబోతులా పెరిగావు. నువ్వు చెమ్మాయికి ప్రపోజ్ అంటే పంచలను తెరిచేస్తున్నావు. నీ మగానికి లవ్ వస్తున్నా. ఇప్పుడు చూడరా. ఆగరా, వీడికి మళ్ళీ దొరికానా? కంటేద్దా లేదో బాగున్నదే. ఏ పోరా. ఏది ఇస్తాం? ఇది ఇది పోనీ ఇది ఇలా కాదు గాని ఎత్తుకో పుట్ట. ఇదిగో పెద్ద తీసుకో. అయ్యో చూడండి సారు, మన సూపర్ స్టార్ వేసేస్తున్నారు రొమాంటిక్ గేరు. టెడ్డి పేరు పలుకున్నా, బార్బీ డాల్ పాడున్నా, రెయిన్బో రంగులో బ్లాక్ కలర్ దొరుకున్నా. రెండు పూలి ఎందుకు తెమ్మన్నది ఒక్కటేగా? దానికి తెలియకుండా దాని చెల్లి కూడా ఒకటి తెమ్మన్నదిరా. అవునా? జాగ్రత్తలు సింధు తెలిసిందంటే వరకు అన్నవన్లేరా. అంతేనంటావా? అంతే. ఎరా వానికేమో 6 మంది, నీకేమో 2. మధ్యలో నీ కండి పూలు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నారా? ఏదవ జీవితం. మిమ్మల్ని కాదురా, నా చెప్పుతో నేను కుట్టుకోవాలి. పోయి మిమ్మల్ని నమ్మాను చూడు. హలో ఫ్లవర్.
సరిపోలేదా? ఈ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా, ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు పోదాం. పుట్టారు ఎవరు పుట్టారు. బెటర్ నెక్స్ట్ టైం. జీవితం అంటే గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవటానికి మరో అవకాశం ఉంటుంది. అది తెలుసుకుని జీవించిన వారికి ప్రతి ఓటమి తన గెలుపుకు మెట్టు దగ్గర చేస్తూనే ఉంటుంది.